ఎందుకంటే దేశంలోని ఒక గ్రామంలోకి ఒక వ్యక్తి వస్తున్నారంటే, ముఖ్యమైన వ్యక్తి అంటే సపోజ్ ఒక ముఖ్యమంత్రి గారు ఈరోజు పాడేరు వస్తున్నారు. ఈ సమాచారం ముందు రోజే తెలియబడతారు. అంటే ఒక మానవుడు రేపు వస్తున్నాడంటే ముందు రోజు మనకు తెలిసినప్పుడు సర్వోన్నతుడైన యేసుక్రీస్తు మరి జన్మ దినము ఒకటి ఉన్నదని పూర్వమే ఆయన గ్రంథంలో లిఖించబడ్డారు. చాలా మంది ఈ మనుషులు రాశారు కదా, మనుషులే రాస్తారు, ప్రవక్తలు రాస్తారు, ఒక జర్నలిస్టు ఒక దాన్ని ఊహించి రాస్తాడు, ఒక సందర్భాన్ని ఊహించి ఇది జరగబోవచ్చు అని రాస్తాడు. ఆ విధంగానే యేసుక్రీస్తు పుట్టక ముందు అనేకమైన పాత నిబంధనలు ఈరోజు యెషయా ఏదైతే మరి లేఖనములో రచించారో, ఆయనకి ఇమ్మానుయేలు అని పేరు పెట్టబడునని ఆయన ప్రవచించాడో అదే నెరవేర్పు 2000 సంవత్సరాల క్రితము యొక్క ప్రపంచంలో అనేక మంది పాపులుగా ఉన్నప్పుడు మరి ఒక కారణ జన్ముడు జన్మిస్తాడు. ఆయన కన్యక అంటే ఎవరు? చాలా మంది యేసుక్రీస్తు ఎలా పుట్టాడని చాలా మంది సందేహం ఉంది. నేనంటాను, కన్యక అంటే ఎవరు అంటే భార్యాభర్తల సంబంధాన్ని దేవుడు పరిశుద్ధతగా చూశాడు. అదేవిధంగా ఒక కన్యక ఉంటే ఆమె పరిశుద్ధురాలుగా ఆనాడు ప్రవచనాలు ప్రవచించాయి. అదే కన్యక మరి యోసేపుకి ప్రదానం చేయబడినదై, కానీ వారి ఇరువురు కలవక ముందే ఆమె గర్భవతి అయింది. ఈరోజు చాలా మంది మరి మరియకు పుట్టిన వాడు కదా యోసేపు తనయుడు అంటారు. కాదు, ఎందుకంటే ఆమె కన్యక గర్భవతి కుమారుని కని లేఖనాలు రచించబడ్డాయి. ఆ విధంగా యేసుక్రీస్తు ఆయన పాపము లేకుండా మహిమ ద్వారా మాత్రమే, పరిశుద్ధత గల మహిమ ఏదైతే పరలోకంలో ఉన్న యెహోవా వాక్కు ఆనాడు ప్రవచించాయో, ఆయన మానవ రూపుడై కన్యక గర్భవతి పుట్టినందున మాత్రమే ఈ రోజు మనం క్రిస్మస్ జరుపుకున్న ఇది ప్రజలందరికీ కలుగపో మహా సంతోషకరమైన శుభవర్తమానము. దేనికి శుభం? ఎవరికి శుభం? ప్రపంచం అంతా కూడా 2000 సంవత్సరాల క్రితము అనేకమైన పాపములతో నిండి ఉన్నది. మరి దేవుడు సృష్టించినప్పుడు ఆదాము అవను సృష్టించారు, వారు పాపము చేశారు. దేశం అంతా, ప్రపంచం అంతా అనేక వేల మంది, లక్షల మంది మరి ఉత్పత్తి అయి ఒక పాపము, ఇద్దరు భార్యాభర్తల కలయిక వల్ల అనేకమైన ప్రజలు పుట్టడం వల్ల దేశం అంతా కూడా మరి పాపం నిండి ఉన్నది. ఆ విధంగా అనేకమైన మరి వేరే వేరే దేవుళ్ళని పూజిస్తారు, వేరే వేరే దేవుల్ని మరి కొలుస్తారు. కాబట్టి ఆనాడు యెహోవా దేవుడు ఈ యొక్క ప్రజల పాపాన్ని భరించాలంటే ఒక పరిశుద్ధుడైన రక్తము ద్వారా మాత్రమే ఇది పాపము క్షమించబడుతుంది. కాబట్టి ఒక కన్యక గర్భవతి ద్వారా ఇది ఒక ప్రజలకి నేను శుభవర్తమానం ఇవ్వాలి, ఆయన పుట్టాలి, ఆయన లేఖనాలు రచించినట్టే ఆయన శిలువ వేయబడతాడు, ఆయన రక్తాన్ని చెందిస్తాడు అని తెలియజేయడం వల్ల ఈ రోజు మనం అంతా కూడా ఈ క్రిస్మస్ పండుగ జరుపుకున్నాం. దేశం అంతా కూడా ఆయన పుట్టడం ద్వారా అందరికీ శుభం కలిగింది. మనమందరం కూడా పాప విముక్తి కలిగి ఆయన నమ్ముకుంటే పరలోకం వెళ్తామని లేఖనాల్లో ఉన్నాయి. ఆ విధంగా మనం వెళ్ళడానికి మనమంతా కూడా సన్నద్ధమై రాబోయే రోజుల్లో ఆయన యొక్క ఏక మందిరాల్లో ప్రార్థన చేసి పాపము లేకుండా మనం జీవించి అనేక మంది సేవా కార్యక్రమాల ద్వారా ఆదుకున్నప్పుడు ఏదైతే యేసుక్రీస్తు 33 సంవత్సరాలు చేశారో, మహిమలు చేశారు, అనేక మందికి కుష్ఠరోగులకు బాగు చేశారు. ఆ విధంగా ఆయన సేవల్ని మనం కూడా
మరి పాలు పంచుకుని ఆయనలా నడిచినట్లయితే మాత్రమే మనం ఒక రోజు మనల్ని మరణిస్తాము. మరణించిన తర్వాత మనం కూడా పరలోకం వెళ్తాననే నమ్మకం మనలో కలిగినప్పుడే మనం పరలోకంకి వెళ్తామని తెలియజేస్తూ ఆయన సువార్త, రాజ్య సువార్తను అందరూ ప్రకటించి మీ అందరూ కూడా రాబోయే రోజుల్లో యేసుక్రీస్తుకి మాదిరిగా నడుచుకోవాలని కోరుతూ అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను.